హలో అండి. అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చేసి ఊరు నుంచి వచ్చిన తర్వాత నేను గురువారం వచ్చాను. శుక్రవారం అయితే రెస్ట్ తీసుకున్నాను. గురువారం కూడా ఉదయాన్నే 10:30కంతా కూడా ఇంట్లో ఉండిపోయాను. అయితే ఎండలు మామూలుగా లేవండి. కొంచెం ఏదో చినుకులు పడుతున్నాయి కానీ మళ్ళీ యథావిధిగా ఎండలైతే నెల్లూరు సైడ్ అయితే ఒక చినుకు కూడా సరిగ్గా పడట్లేదు. ఒక్కొక్క దగ్గర పడింది. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊర్లో అక్కడ పడతదనమాట. ఇంకా నెల్లూరు సైడ్ అటు పడదు. మొత్తం కంప్లీట్‌గా పడితేనే ఆ ఎండ తీవ్రత అనేది తగ్గుతుంది. కాకపోతే అస్సలు వర్షం చినుకు అనేదే పడట్లేదు సరిగ్గా. సో దానివల్ల అసలు విపరీతమైన ఎండలు భరించలేకపోతున్నాము. మామూలుగా జూన్ అప్పటికి కొంచెం చల్లబడాలి. మేలో అట్లాగా మే ఎండింగ్ అట్లాగా. కానీ అసలు వర్షాలు లేకపోవడం వల్ల దుమ్ము రేగిపోతుంది మాకైతే. మీ సైడ్ ఎలా ఉంది ఎండలు అనేది కామెంట్ చేయండి. ఇంకా ఉదయాన్నే ఈరోజు వంట చేస్తున్నానండి. ఆకుకూర ఉంటే ఆకుకూర వేసేసి పప్పు వేసి చేస్తాననమాట. శనివారం రోజు ఆకుకూర తినకూడదు అని కొంతమంది అంటారు. మాకైతే శనివారం వచ్చింది అంటే నాన్ వెజ్లు కానీ అవేం తినము కాబట్టి ఆకుకూర చేసుకుందాము అనేలాగా చేస్తూ ఉంటానన్నమాట. ఎవరో తెలిసిన వాళ్ళ లేదంటే కామెంట్స్లోనూ అన్నారు శనివారం రోజు కందిపప్పు కానీ ఆకుకూరలు కానీ తినకూడదు అని చెప్పేసి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చెప్పండి. ఎందుకు అంటే కామెంట్ చేసి చెప్పండి ఎందుకు ఏంటి అనేది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెగ్యులర్గా పెట్టడానికి నాకు కొంచెం ఇంతకు ముందులాగా యాక్టివ్గా ఉండటానికి మీతో కనెక్ట్ అవ్వడానికి వీలుంటుంది లైక్ చేస్తే నచ్చి. అండ్ హైప్ కూడా ఉంటుంది. హైప్ కూడా ఇచ్చినట్టయితే మన వీడియోస్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రీచ్ అవుతాయి. సో ఇంకైతే పప్పు అయితే మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను. పొద్దున్నే వంట చేసేసాను. అంటే అన్నం వండేసి పప్పు కూడా చేసి మళ్ళీ ఇప్పుడు అన్నం తిని మధ్యాహ్నం అన్నం తినాలంటే బోర్ కొట్టేస్తూ ఉంది. ఈరోజు కొంచెం పనులు తొందరగా అయిపోయాయి. అందుకని చెప్పేసి సరేలే మధ్యాహ్నం పప్పు వేసుకొని అప్పడాలు వేయించుకొని తిందాము, ఇప్పుడైతే ఉప్మా చేద్దాము అని చెప్పేసి ఈ పని అయిపోయిన తర్వాత ఉప్మా కూడా స్టార్ట్ చేశాను. ఉదయాన్నే కూడా వంట చేసేస్తున్నానండి. ఒకవేళ టిఫిన్స్ చేసినా చేయకపోయినా వంట అయితే పొద్దున్నే చేసి పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఆఫ్టర్ 11 అనుకోండి కుదరట్లేదు. ఒకవేళ ఖాళీగా ఉన్నా ఆ ఎండకి కిచెన్లోకి వెళ్ళాలంటే అసలు అవ్వట్లేదు అనమాట. అంత వేడి వచ్చేస్తూ ఉంది ఇంట్లో గాలి లేక. సో తట్టుకోలేకపోతున్నాము. ఇంకా తర్వాత అయితే తాలింపు కూడా వేసేసా. కొంచెం కారం వేసానులేండి, అందుకని కారం తక్కువగా అనిపిస్తే ఎర్రగా అనిపిస్తుంది. మళ్ళీ ఏం వేసారనుకోండి, తాలింపులో కారం వేసాను అనమాట. కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేస్తే ఫ్లేవర్ కూడా కొంచెం బాగుంటుంది. సో తర్వాత అయితే ఇంక ఉప్మా రవ్వ తీసుకొని ఉప్మా రవ్వ అయితే వేయించాను. రీసెంట్ టైమ్స్లో మనం అల్యూమినియం కడాయిస్ అనేవి ఆపేసాం కదా. స్టీల్ కడాయిస్ అయితే నేను తెచ్చుకున్నాను. ఒక 4-5 ఉన్నాయి. బట్ ఈ గిన్నె నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా వరకు నేను ఇందులోనే వంటలు రిపీటెడ్గా చేస్తూ ఉంటాను. ఇంకా దీనికంటే కొంచెం పెద్ద కడాయి ఉంది, చిన్న కడాయి ఉంది. కానీ ఎందుకో ఇదే అలవాటు అయిపోయింది. డీమార్ట్లో తీసుకున్నా 700-800కు వచ్చింది. డీమార్ట్లో స్టీల్ చాలా తక్కువకి వస్తాయండి. మీకు కూడా దగ్గరలో ఏమైనా ఉంటే ట్రై చేయండి. బయట ఆన్లైన్లో ఇలాంటివే కొనాలంటే 1000 రూపాయలకి తక్కువ రావు. 1200, 1300, 2000 కూడా అమ్ముతూ ఉంటారు. దీనికి మూత అయితే రాలేదు కానీ కడాయి వచ్చింది, పెద్దగా వచ్చింది. అది కూడా మనం ఆన్లైన్లో పెట్టే వాటికంటే కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే నేను ఆన్లైన్లో కొన్నాను, ఆఫ్లైన్లో ఇది కొన్నాను కాబట్టి చెప్తున్నా. దీని తర్వాత ఇంకొకటి కూడా కొన్నా. సో అదనమాట. ఇంకా తర్వాత అయితే తాలింపు అంటే ఉప్మా చేయడానికి టమాటాలు అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా పిల్లలు లేరు కాబట్టి కొంచెం హడావిడి తక్కువ. ఈ వీకే అండ్ ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ వంట పనులు, ఇంటి పనులు ఇవన్నీ కూడాని. సో పిల్లలు వచ్చేస్తారు కదా. నిన్న ఒక వీడియోకి కామెంట్ వచ్చిందండి. ఆవిడ 2 డేస్ నుంచి, ఆవిడ ఆ అబ్బాయో నాకు తెలీదు, ఇద్దరు పేర్లు కలుపుకొని హస్బెండ్ అండ్ వైఫ్ మరి ఎవరో తెలీదు, ఇద్దరు నేమ్స్ కలుపుకొని చెప్పారనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది చూడండి. ఈ కడాయి చాలా లావుగా ఉంది కదా. నేను స్టీల్ గురించి ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఆ పట్టకారు పట్టుకొని ఇట్లా వంచుతూ ఉన్నా. సో వెంటనే లాస్ట్లో కొంచెం ఉండింది, అది వదిలేయచ్చు కదా, వదలలేదు. దాన్ని పట్టుకొని విదిలిస్తూ దాన్ని అయితే కింద పడేసాను. ఎందుకంటే అంత వెయిట్ ఉంటాయి ఇవి. సో ఇంకా అలా ఇలా క్లీన్ చేయడంలో మళ్ళీ చేయగాల్చుకున్నా. స్టీల్ ఊరికే ఆ స్కిన్కి అంటుకుపోద్దండి. కొంచెం అట్లా టచ్ అయినా కానీ స్కిన్ అయితే చాలా కాలిపోద్ది. బొబ్బ కూడా వచ్చేసింది నాకు వెంటనే కొంచెం అట్లా కాలగానే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టీల్తో హ్యాండిల్ చేసేటప్పుడు. ఇట్లా పట్టకారు అవి కాకుండా అంటే ఇవి నేను కావాలనేం రికార్డ్ చేయలేదు. జస్ట్ నేను అది కెమెరా పెట్టుకొని నా పని నేను చేసుకుంటా ఉన్నాను. సో ఈ సీన్ చూస్తే అదేదో ప్రియమణి మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి చూడండి, అట్లాగా దెబ్బ మీద దెబ్బలాగా కిందేమో ఆ రవ్వంతా పడిపోయి కాళ్ళు అంటుకుపోతూ ఉంది, పైనేమో ఇది. ఇంకా గందరగోళం అనిపించింది అనమాట ఆ టైంలో. ఫైనల్గా ఎలాగోలాగా అదంతా క్లీన్ చేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నా.
అంటే తాలింపు అంటే ఉప్మా వేయించేస్తాను. ఇంకా కొంచెం రవ్వ ఉండేది. ఇంకా దాంతో ఎందుకులే అని చెప్పేసి దాంట్లోనే ఆనియన్స్ అవి వేసేసి ఫ్రై చేసేసి ఇంకా వేస్తున్నా. నార్మల్‌గా కూడా చెయ్యొచ్చు ఉప్మా. నాకేంటంటే ఉప్మా రవ్వ వేయించితేనే ఆ టేస్ట్ బావుంటది. లేదంటే కొంచెం ఏదో జిగట జిగటగా ఉన్నట్టు పచ్చి వాసన వస్తున్నట్లు అనిపిస్తది. సో, ఇంకా తగినంత వాటర్ పోసేసుకొని ఎసరైతే కాగబెట్టేసుకుంటున్నా. ఈలోపు నేను కాలలేదనుకున్నా. జస్ట్ అలా తగిలిందిలే అనుకున్నా. మంటొస్తా ఉంటే చూసుకునేసరికి బొబ్బ పోయింది. ఇంక నేనైతే బొబ్బ పోయినప్పుడు వెంటనే ఆయింట్మెంట్ కాదు పేస్ట్ రాస్తాననమాట. వెంటనే రిలీఫ్ వస్తది కొంచెం. ఆ హీట్ తగ్గి అంటే ఆ మంట తగ్గిస్తదనమాట. ఇంకెక్కడ చూసినా రవ్వంతా కింద పడిపోయిందండి. శుభ్రంగా ఒకసారి తుడిచేసుకుంటున్నా. అది తగులుతా ఉంటే కాళ్ళకి అస్సలు మనకి కంఫర్టబుల్‌గా అనిపించదు కదా! ఫస్ట్ అయితే చిమ్మేసాను శుభ్రంగా. దాని తర్వాత తడిగుడ్డ తీసుకొచ్చి కిచెన్ అంతా శుభ్రంగా తుడిచేస్తున్నాననమాట. రవ్వ కానీ, సాల్ట్ కానీ, ఇంకా ఇలాంటివి ఏదైనా పడ్డాయనుకోండి కాళ్ళ కింద, ఈ టైల్స్ మీద మరీ అస్సలు చికాకుగా అనిపిస్తా ఉంటది. ఇందాక నేను ఒక కామెంట్ గురించి చెప్తున్నాను కదా! ఆవిడ అబ్బాయో, అమ్మాయో తెలీదండి. కావాలని ఒక 2, 3 డేస్ నుంచి కామెంట్స్ పెడతా ఉన్నారనమాట రిపీటెడ్‌గా. ఎందుకులే అని చెప్పేసి నేను డిలీట్ చేసుకుంటా వస్తున్నా. మామూలుగా ఏదన్నా ఇప్పుడు నా వంటలో ఇప్పుడు అనిత నువ్వు ఇలా ఉన్నావు, అనిత నువ్వు నైటీస్ వేసుకొని చేస్తున్నావు, మాకు నచ్చట్లేదు, అనిత నీ పని ఇలా చేస్తున్నావు, వంట ఇట్లా చేసావు, అలా చెప్పండి. మిస్టేక్స్ ఉంటే ఒప్పుకుంటాను. బట్ పర్సనల్‌గా ఏదో తెలిసినట్టు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తది. అబ్బా! నువ్వు అలా ఉన్నావు, నీ ఇల్లు అలా ఉంది, మీ అమ్మ వాళ్ళు అలా ఉన్నారు. సో, ఇవన్నీ ఎందుకు అంత పర్సనల్‌గా మాట్లాడాల్సి వస్తుంది అనేది నాకు అర్థం కాదు. అసలు నేను మీకు ఏం చేశాను అంటే వల్గర్ లాంగ్వేజ్ అనమాట. వల్గర్ లాంగ్వేజ్ ఇలాగా అలాగా అని చెప్పేసి. అంటే నా పేరెంట్స్ గురించి మాట్లాడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు నిన్ను నీతిగా, నిజాయితీగా పెంచుండుంటే నువ్వు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలాంటి కామెంట్స్ పెట్టవు. అదొక్కటే నేను చెప్తున్నా. ఇంక నువ్వు వీడియోస్ చూస్తుంటావని తెలుసు. ఇంక అలాంటి వాళ్ళతో చెత్త వాళ్ళతో మనకి ఎందుకులే అని చెప్పేసి నేను 2, 3 డేస్ చూశాను. దాని తర్వాత అయితే ఇంకా బ్లాక్ చేసి పక్కన పెట్టేశాననమాట. ఇంక వాళ్ళు మనకి కామెంట్స్ చేయడానికి కుదరదు. కానీ వీడియోస్ మాత్రం చూస్తారు. అంటే ఏదో ఒక గ్రడ్జ్ పెట్టేసుకొని నేనేదో ఎవరిని ఏం మాట్లాడను కదండి, మీరు చూస్తున్నారు రెగ్యులర్గా. నా పనులేవో నేను చేసుకుంటాను. నా వర్క్స్ పెట్టుకుంటాను, ఇంట్లో పనులు పెట్టుకుంటాను, నా పిల్లల గురించి చెప్తాను. పలానా అని నేనేం రూడ్‌గా ఎవరితో మాట్లాడట్లేదు కదా! వాళ్ళకెందుకు అంత పర్సనల్ గ్రడ్జ్ అనేది నాకు అర్థం కాదు. అంటే ఆ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటదంటే, కొంతమంది అంటారు, "అంత నువ్వు ఇలా బాలేవు, డాన్స్ చేయకు, శారీస్ బాలేవు, డ్రెసెస్ బాలేవు, ఇలా మాట్లాడతావు, ఈ లాంగ్వేజ్ బాలే" ఏదైనా చెప్పండి, నా వీడియోస్ గురించి చెప్పండి. బట్ నా లైఫ్ స్టైల్ గురించి, నా పేరెంట్స్ గురించి, నా హస్బెండ్ గురించి, నా పిల్లల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే అంత హక్కు మీకు ఎక్కడుంది చెప్పండి. వేరే విధంగా కామెంట్స్ చేస్తే తీసుకుంటాం, కానీ పర్సనల్‌గా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరైనా తీసుకోగలమా చెప్పండి? మన వాళ్ళే మనల్ని ఒక మాట అంటే మనం తీసుకోలేము. ఇంట్లో మన హస్బెండ్ కానీ, మన పేరెంట్స్ కానీ, ఎవరు ఏమన్నా కానీ ఒక టైంలో కాకపోతే ఒక టైంలో నార్మల్‌గా కూడా అరుస్తూ ఉంటాం. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళు మన గురించి ఎలా మాట్లాడతారు అసలు? సోషల్ మీడియాలోనే ఉన్నాము. మీకు నచ్చకపోతే నా గురించి మాట్లాడండి, నా పని గురించి మాట్లాడండి. అంతేకానీ పర్సనల్‌గా నా పిల్లలేంటి, నా హస్బెండ్ ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడతారు? సో, ఆవిడని వాళ్ళ తల్లిదండ్రులు, ఆవిడ, అతను నాకు తెలిసి అమ్మాయిలే అవి ఉంటారు. అబ్బాయిలు అసలు పట్టించుకోరు ఇలాంటివి. సో, ఇంకా వాళ్ళు సక్రమంగా కని పెంచుండుంటే ఆ వల్గర్ లాంగ్వేజ్ అనేది రాదు. మెయిన్ థింగ్ నీకే చెప్తున్నా. సో, ఇంకా తర్వాతైతే శనివారం కదండీ! పూజ చేసేసుకుందాము. ఇంకా రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే నేను ఇంక వర్క్స్ అవి స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా పూజ చేసుకొని కూడా ఒక 4, 5 రోజులు అయిపోయింది కదా! అందుకని శనివారం కదా! వెంకటేశ్వర స్వామికి పూజ చేసేసుకొని, అంటే పూజ అంటే పెద్దగా నేనేం చేయట్లేదండి. ప్రసాదాలు అవి కూడా పెట్టట్లేదు. అంటే మేము పెట్టుకోకూడదంట. మళ్ళీ ప్రసాదం అవి పెడితే హారతి ఇవ్వడం ఇలాంటివి కూడా చేయకూడదు అన్న వేలో చెప్పారు 11 మంత్స్ వరకి. కాకపోతే మన మనసు ఒప్పుకోక ఇంక పువ్వులు పెట్టుకోవడం, మనం రెగ్యులర్‌గా నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటాం కాబట్టి, నిత్య దీపారాధన అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా హరీబరీగా ఏం చేయకూడదు. అంటే వ్రతాలు కానీ, టెంపుల్స్ అంటే కొన్ని కొండలు అలాంటివి ఉంటాయి కదా! నరసింహస్వామి టెంపుల్ గానీ, తిరుమల కానీ, ఇట్లాగా కొన్ని కొన్ని నిషేధం అనమాట ఈ 11 మంత్స్‌లో. ఇంకా మామూలు టెంపుల్స్‌కి అయితే వెళ్ళొచ్చు. అంటే ఇంకా సాయిబాబా కానీ, ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్‌కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్, వీటికి కలియుగ దైవం అలా అంటూ ఉంటారు కదా! సో, కొన్ని నిషేధంలాగా అంట. సో, అసలు ఈ ఇయర్ అందుకనే మేము పెంచలకోనకు కూడా వెళ్ళలేదు. ఇయర్‌లో ఈజీగా ఒక 3, 4 టైమ్స్ అయినా వెళ్తూ ఉంటాము. 2 మంత్స్‌కైనా, 1 మంత్‌కి కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మాకు వెహికల్ లేకపోవడం వల్ల చాలా వరకు తగ్గించేసాము. ఇంకా లేదంటే ఇయర్లీ వన్స్ అయినా ఒకవేళ మాకు వీలు పడకపోయినా బస్సులో అయినా వెళ్ళొచ్చేవాళ్ళం. లాస్ట్ ఇయర్ కూడా బస్సులో వెళ్ళాము. తర్వాత ఒకసారి అత్తయ్య, మామయ్యని కూడా తీసుకొని వెళ్ళామన్నమాట పెంచలకోనకి. 1 ఇయర్ అయిపోయింది.
ఇంకా ఇది జరగడం వల్ల ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. నాకు తెలిసిన కొన్ని ఉంటాయి కదా మంత్రాలు, అవి చదివేసుకొని తులసి దళం అవి పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. మొన్న నేను ఒక దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను కదా లిక్విడ్స్ అవన్నీ, అక్కడ అగరబత్తీలు తీసుకున్నానండి. జస్ట్ ట్రైల్ చేద్దామని చెప్పి తీసుకున్నా. చాలా బాగుంది అసలు స్మెల్, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ దీపం వెలిగించి 2 అగరబత్తీలు వెలిగించుకుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈసారి వెళ్తే ఒక 2-3 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటా. ఒకటే తెచ్చుకున్నా. ఆయనేమో నాకు ఏదన్నా కావాలంటే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. పిల్లలు లేరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా పనులు అయితే అవుతున్నాయి. కానీ పిల్లలు ఉన్నప్పుడే అన్నీ ఇంకా టైంకి అయిపోతూ ఉంటాయండి. తినడం కానీ వాళ్ళతో పాటు మనము తినేస్తాము, వాళ్ళతో పాటు వంట పని కంప్లీట్ అయిపోతుంది. పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోగానే ఇంకా మిషన్ స్టార్ట్ చేయడము అట్లా జరిగిపోద్ది అనమాట. ఈ టైంకి పూజలు కూడా అయిపోయి ఉంటాయి. టైం ఆల్మోస్ట్ 10 దాటిపోయింది. ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. సో ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది కాదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేనేంటంటే బ్లౌజెస్ ఉంటాయి కదా శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మన భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. మీకు ఏదన్నా బాధ ఉండిందనుకోండి, ఆలోచిస్తూ అలా కూర్చోకండి. నేను నా లైఫ్లో రియలైజ్ అయింది కొన్ని సిచ్యువేషన్స్ తర్వాత, ఎవరు మనకి పీస్ ఇవ్వరండి. దేవుడి దగ్గర కూర్చొని మనకి నచ్చిన పూజలు చేసుకుంటూ దేవుడిని అలా చూస్తూ ఒక 10 నిమిషాలు కూర్చోండి, మనకి లైఫ్ కొంచెం మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంకా మీకు ఓపిక ఉంటుంది అనుకోండి, వెంకటేశ్వర స్వామి పూజ ఇలా ఉంటాయి కదా, అలాంటివి చేసుకోండి. సో నాకైతే అలా ఇష్టం అనమాట చేసుకోవడం. అంటే నేనేదో పెద్ద మళ్ళీ పూజలు చేసేస్తాను అని కాదు, కానీ సింపుల్గా చేసుకున్న దేవుడి దగ్గర ఆ దీపం పెట్టుకొని ఆ అంటే పిండి దీపారాధన చేసుకోవడము, ఇంకా కొన్ని ఉంటాయి చూడండి, అలాంటివి చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనసు. చెడు ఆలోచనలు రాకుండా, బాధల్లో కొంచెం తగ్గినట్లుగా ప్రశాంతంగా ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనేలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఎవరు మనం తప్పు చేయకుండా మన గురించి ఎవరు ఎలా మాట్లాడుకున్నా మనకి ఏమీ అవ్వదు అనే ఒక ధీమా అయితే దేవుడి దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. సో దానివల్ల నెక్స్ట్ డే అనేది మనం మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా తలస్నానం చేశాను కదా, ఇంకా పూజ చేసేటప్పుడు కొంచెం హెయిర్ బ్యాండ్ అది వేసుకొని, అంటే విరబోసుకొని అలా చేయకూడదు కదా, సో జస్ట్ అలా వేసేసుకొని ఇంకా పూజ అయితే చేసేసి ఇంకా టిఫిన్ తినేసానండి, ఉప్మా కొంచెం. తర్వాత అయితే ఆయన ఇంకా బయటకు వెళ్ళిపోయారనమాట, వర్క్ ఉందని. పెడుతున్నాను కదా, అక్క మీరు హెయిర్ కట్ చేస్తారని అడుగుతున్నారు. ఆల్రెడీ కట్ చేసిన రోజు కూడా నేను చెప్పాను మీకు హెయిర్ కట్ చేశాను అని చెప్పి. వాళ్ళకి షార్ట్గా ఉంటే బాగుంటుంది కదా, మెయింటెనెన్స్ లుక్ వైజ్ అనిపిస్తూ ఉంటుంది. సో నాకెందుకో ఈసారి అనిపించింది అనమాట షార్ట్గా కట్ చేసేసుకోవాలి అని చెప్పి, అందుకని కట్ చేసేసాను. సో నాకు ఒక ఈజీగా ఒక 2-3 మంత్స్లో మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి. ఇప్పటికే చూడండి కొంచెం మొన్నైతే ఈక్వల్గా ఉండింది, కానీ ఇప్పుడు మళ్ళీ గ్రో అయిపోయాయి అనమాట. అండ్ హెయిర్ కూడా లీవ్ చేసేదానికంటే ఇట్లా హెయిర్కి జడ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇట్లా 4 పైలు జడ అంటాం కదా, అలా అయితే వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నాకు ఎందుకో నా లుక్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. కొన్ని రోజులు మన హెయిరే కదా, కొన్ని రోజులు అది బాగుంటుంది అనిపించింది, ఎప్పటిలాగా కాకుండా. ఇంకొకటి ఏంటంటే హెయిర్ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళడం కుదరలేదు. ఒకసారి హెయిర్ కట్ కూడా ట్రై చేసేసి దాని తర్వాత కొంచెం హెయిర్ అయితే గ్రో చేసుకుంటాను. వేసి పువ్వులు పెట్టుకోలేదు. సో మల్లె పువ్వులు రాత్రి తెచ్చుకున్నా. దేవుడికి కూడా ఈరోజు మల్లెపూలతో అది పనిగా వెళ్ళి, మల్లెపూల సీజన్ కదా, నాకు బాగా ఇష్టం అనమాట పువ్వులతో చేయాలి అని చెప్పి. సో ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకున్నా. చూసారు కదా ఎంత బాగుంటుందో, ఇట్లా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని. సో మీలో ఎంతమందికి ఎలాంటి ట్రెడిషనల్ లుక్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నేనైతే ట్రెడిషనలే ఇష్టపడతాను, కాకపోతే కుదరదు కొన్ని టైమ్స్. ఇంకా డ్రెస్సెస్ అలా వేసుకొని తిరుగుతూ ఉంటాం కాబట్టి కంఫర్ట్ చూసుకుంటాం ముందు. సో బ్రౌన్ శారీ, బ్లౌజ్ అయితే దీనిది కాదు, వేరేగా ఉండింది. ఇంక నా దగ్గర ఉందని ఇంక ప్రతిదానికి కుట్టించాలంటే మన వల్ల కాదు కదా, సో అందుకని ఇది పెయిడ్ చేసేసుకుంటా. మ్యాచ్ అయిపోయింది. దీనికి కూడా ఎల్లోనే వచ్చింది కాంట్రాస్ట్. సో బ్యాక్ సింపుల్గానే కుట్టించుకుంటున్నా బ్లౌజెస్. సో ఇదనమాట. ఎంతమందికి నా లుక్ అనేది నచ్చిందో కామెంట్ చేయండి.